ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శిరీష. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రబీలో పప్పు దినుసుల సాగే మేలు, తెలంగాణ రైతులకు శాస్త్రవేత్తల సూచన. ఖరీఫ్ పోయిందని చింతవద్దు, ఏపీ రైతులకు ఇదే రబీ అదురు అంటున్న శాస్త్రవేత్తలు. పూల రైతుకు సంతృప్తినివ్వని శ్రావణం, ధరల్లేక నష్టపోతున్నామంటున్న కడప రైతులు. ఇంటి మేడను కూరగాయల వనంగా మార్చిన హైదరాబాదీ, తక్కువ ఖర్చులో తాజా కూరగాయల ఉత్పత్తి. రైతుల ముందుకు రబీ సీజన్ రానే వచ్చింది. రైతులు పంటలు వేసుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఓవైపు వర్షాలు ఊరిస్తున్నా మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ మిగిల్చిన చేదు అనుభవంతో ముందుకు సాగాలంటేనే భయపడిపోతున్నారు. ఎన్నో ఆశలతో ముందుకు సాగిన రైతుకు ఖరీఫ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పంటలు లేక రైతు దిగాలు పడ్డాడు. ఖరీఫ్ ప్రారంభంలో కురిసినట్లే రబీ ఆరంభంలోనూ ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. మరో 2-3 రోజులు మంచి వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, ఏ పంటల సాగుకు అవకాశం ఉంది, తక్షణమే ఏ పంటలు వేసుకోవచ్చు అనే అంశాలను శాస్త్రవేత్తలు చర్చించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు కలిసి దక్షిణ తెలంగాణలో ఎలాంటి పంటలు వేయొచ్చు అనే అంశాన్ని చర్చించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు రైతులు పెసర, మినుము, శనగ, మొక్కజొన్న, జొన్న, కుసుమ పంటలు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. బహిరంగ మార్కెట్లో పప్పులకు మంచి ధరలు ఉన్నాయి. రబీలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్నది అధికారుల ఆలోచన. అందుకే పెసర, మినుములు వంటి పంటలు వేసుకుంటే కొద్దిపాటి వర్షాలున్నా రైతులు పంట తీసుకోవచ్చు. 65 నుంచి 70 రోజుల్లో పెసర పంట రైతుల చేతికి వస్తుంది. ఎకరానికి 4 నుంచి 5 తడులు ఇవ్వగలిగితే రైతులకు మంచి ఆదాయము వస్తుంది. అక్టోబర్ 15 వరకు పంట వేసుకోవచ్చు. నీటి సౌకర్యం లేని రైతులు మంచి శనగ వేయొచ్చు. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఉన్న నీటిని సద్వినియోగపరచుకోవడానికై అపరాల్లో స్వల్పకాలిక పంట అయినటువంటి పెసరను మనం ప్రమోట్ చేయాలని చెప్పి మనం చర్చించుకోవడం జరిగింది. ఈ పెసర పంట సుమారు 65 నుంచి 70 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకొని 4 నుంచి 5 క్వింటాలు ప్రతి ఎకరానికి కూడా దిగుబడినిచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగా పంటల మార్పిడి కూడా జరిగి వీటికి గాలిలో నత్రజని స్థిరీకరించే శక్తి కూడా ఉంది. తక్కువ నీటి వినియోగపరచుకుంటే సుమారు ఇతర పంటలతో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక 150 నుంచి 180 మిల్లీమీటర్ల నీరుంటే సరిపోతుంది. అలాగే కరెంటు పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే 100 నుంచి ఒక 120 యూనిట్లతోనే ఈ పంటను మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అటు భూసారము, ఇటు నీటి సద్వినియోగం, మార్కెట్ కూడా చాలా ఉండడం వల్ల ప్రస్తుత కరువులో ఒక స్వల్పకాలిక పంట అయినటువంటి పెసలు వేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క పంటను ప్రస్తుతం నుంచి దాదాపు అక్టోబర్ 15 వరకు వేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి అధిక దిగుబడితో పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమావేశంలో గతంలో జరిగిన పరిశోధనలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. రైతుల అవసరాలేంటి, ఎలాంటి పరిశోధనలు చేయాలి అనే అంశాలపై రైతుల సలహాలు తీసుకున్నారు. కంది సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. దిగుబడి పెంచే మార్గాలను రైతులకు వివరిస్తున్నారు. రబీలో ముందస్తు రబీగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మనం అపరాల గురించి డిస్కస్ చేసాం. పెసర కానీ మినుము కానీ ఇప్పుడే మనం ఇమీడియట్గా వేసుకోవడానికి సరైనటువంటి సమయం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు కూడా మంచి ఫోర్కాస్ట్ ఉంది. ఇక జొన్న కూడా ఇది సరి అయినటువంటి సమయం. ఎందుకంటే ఇప్పుడు వేరే పంటలు ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నేల సంరక్షణ, నీటి సంరక్షణ, మనకు గాలిలో ఏదైతే పొల్యూషన్ లేకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాల మీద మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఏదైతే సూచనలు రైతుల నుంచి, డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి సూచనలను మేము పరిగణలోకి తీసుకొని మా పరిశోధన అంశాలను నిర్ణయించుకొని అలాగే విస్తరణ అంశాలను కూడా మేము
అవసరం అనుకుంటే సరి చేసుకొని ముందుకెళ్ళడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. పరిశోధనాశాలల నుంచి వచ్చే ఫలితాలు పంట పొలాలకు చేరడం లేదన్నదే రైతు ఆవేదన. పైగా క్షేత్రస్థాయిలో రైతు పడే ఇబ్బందులకు పరిష్కారాలు దొరకడం లేదు. అందుకే శాస్త్రవేత్తలు రైతుల పొలాల్లో పర్యటించి సూచనలు చేయాలని సాగుదారులు కోరుతున్నారు. నేను శాస్త్రవేత్తను కోరేది ఏంటంటే, వాళ్ళు సగం వాళ్ళు ఉన్న టైంలో కొంత సగమైనా వచ్చి వాళ్ళ ఫీల్డ్లో, మన రైతు ఫీల్డ్లోకి వచ్చి కొద్దిగా పరిశోధన ఫలితాలని భూమికి చేర్చే విధానంగా ఉంటే ఎంతో మంచిది. చాలామంది తెలివిగల రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు దగ్గరికి పోవాలంటే శాస్త్రవేత్తకు వీలు కాకపోవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శాస్త్రవేత్తకి ఏ సంప్రదాయాలు, ఏ మంచి విధానాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ప్రతి ఏ ఊర్లో అయినా కానీ, నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఏ జిల్లా అయినా కానివ్వండి, ఆ రైతులు వరి పంట కానీ, ఆర్ రెడ్ గ్రామ్ కానీ, ఆర్ ఇంకేదైనా ఏ పంట అయినా కానివ్వండి, వాటిలో ఉన్న సూక్ష్మాలు తీసుకోవాలి. 15 రోజులకు ఒక్కసారైనా రైతు పొలంలోకి వచ్చి శాస్త్రవేత్తలు చూసి కరెక్టు ఏ మందులు కొట్టాలి, అవి కొట్టినట్టయితే మాకు నష్టం జరిగింది. మొన్న నేను కొడితే లేబర్కు 400 రూపాయలు, మందులకు ఒక ఎకరాకు 700 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ ఇప్పుడు కొడితే మళ్ళీ ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది మాకు పెట్టుబడి భారం ఎక్కువైతుంది. మొదలే మాకు సరైన సూచన ఇచ్చి సరైన మందులు కొట్టినట్టయితే ఈ ఖర్చులు తగ్గించుకొని మాకు లాభసాటిగా ఉండేది. ఖరీఫ్ నీరుగార్చిన రబీ సాగుదారుల్లో ఆశలు పెంచుతోంది. శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులు ముందుకు సాగితే మంచి లాభాలు వస్తాయనడంలో సందేహం లేదు. రబీ పంటకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు ఏపీ శాస్త్రవేత్తలు. ఇంతకాలం వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులు రబీ సాగుకు సమాయత్తం కావాలని వివరిస్తున్నారు. నేల సారం, నీటి వసతి ఆధారంగా పంటలు వేసుకోవచ్చని చెబుతున్నారు. ఖరీఫ్ అయిపోయిందని చింతవద్దు, రబీ సీజన్కు సిద్ధం కావాలంటున్నారు ఏపీ శాస్త్రవేత్తలు. కురుస్తున్న వర్షాలు రబీ సాగుకు అనుకూలమేనా అనే మీమాంసను పక్కనబెట్టి రైతులు పంట సాగు చేయాలని సూచిస్తున్నారు. ముందస్తు రబీ కింద అన్ని రకాల ఆరుతడి పంటలు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. నీటి వసతిని బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వివరిస్తున్నారు. మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, జిగురు గోరు చిక్కుడు, సజ్జ, రాగి ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవచ్చని ఏపీ శాస్త్రవేత్తల సలహా. ప్రాంతాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒక తడి ఇవ్వగలిగే రైతులు మినుము, పెసర, ధనియాలు, శనగ, జిగురు గోరు చిక్కుడు వేసుకోవచ్చు. 2 తడులు ఇవ్వగలిగితే సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు, జొన్న వంటి పంటలు వేసుకోవచ్చు. ఇక 3 తడులు ఇవ్వగలిగే నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్న, కూరగాయలు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అక్టోబరు 15 లోపు కంది వేసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులతో అనంతపురం జిల్లా రైతులు ఖరీఫ్ పూర్తిగా కోల్పోయారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పెసర, అలసంద, ఉలవ, జొన్న, కొర్ర పంటలు వేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగుకు సమయం అనుకూలం కాకపోయినా కొన్ని రకాలు వేసుకోవచ్చని వివరిస్తున్నారు. నెల్లూరు 999, నెల్లూరు 145, MTU 1021, MTU 1121 వంటి రకాలు సాగు చేయొచ్చని చెబుతున్నారు. తక్కువ కాల వ్యవధి గల రకాలైతే మేలని సూచిస్తున్నారు. అడపాదడపా వర్షాలు రైతులకు మేలు చేస్తాయి. పూర్తిస్థాయి నీరు రాలేదు కదా, పంట వేయలేం అని రైతులు ఆలస్యం చేయొద్దు. కురుస్తున్న వర్షాలకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవటం ఉత్తమమని వివరిస్తున్నారు. ముఖ్యంగా సాగర్ ఆయకట్టు రైతులకు ఎప్పుడు నీరు ఇచ్చినా పంట వేసుకునేలా సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలే ఎక్కువ సందర్భాల్లో రైతులను ఆదుకుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతుకు ఎంతో కొంత మిగులుబాటు ఉంటుందనుకున్న పూల సాగు కూడా నిరాశపరుస్తోంది. బంతి సాగును నమ్ముకున్న కడప రైతుకు పంట చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. కడప జిల్లాలో పూలు సాగు చేసిన రైతులకు నష్టాలు తప్పడం లేదు.
కరువు పరిస్థితుల్లో పూల సాగును నమ్ముకున్న కర్షకులకు కష్టాలు వెంటాడుతున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా పూల ధరలు ఆశాజనకంగా ఉంటాయని సాగుదారులు భావించారు. ఉన్న కొద్దిపాటి నీటితో పూల సాగు చేపట్టారు. అయితే ప్రస్తుతం ధరలు లేకపోవడంతో గిట్టుబాటు కాక నానాపాట్లు పడుతున్నారు. మార్కెట్లో దళారులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, కమలాపురం, పెండ్లిమర్రి, రాజంపేట ప్రాంతాల్లో రైతులు పూల సాగు ఎక్కువగా చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో చెండుమల్లె, బంతి, కనకాంబరం, సంపంగి, మల్లెపూల సాగు అధికంగా ఉంది. ప్రతి ఏడాది శ్రావణ మాసం వచ్చిందంటే పూల ధరలు ఆశాజనకంగా ఉండేవి. కేజీ చెండు మల్లెపూలు 40 నుంచి 70 రూపాయలు పలికేవి. ప్రస్తుతం 10 నుంచి 15 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో రైతులకు కూలీ ధరలు కూడా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కరువులో ఉన్న నీటితో పూల సాగు చేస్తే కూలీ రేట్లు కూడా రావడం లేదని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో పూలు సాగు చేయడానికి 40 నుంచి 50 వేల రూపాయలు అవుతున్నాయి. ఆదాయం మాత్రం 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఎప్పుడు పూల వ్యవసాయమే చేస్తాను 20 సంవత్సరాల నుంచి మేము. ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి ఏమైనా మాత్రం గిట్టుబాటు ధరే లేదు. చెడిపోయి భూముల్లో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాము. గిట్టుబాటు కారకనే పంటలు చూడు ఎండిపోతున్నాయి. చూడండి, ఖర్చు ఎక్కువ వస్తుంది, ఆదాయం తక్కువ వస్తుంది. ఎకరాకు 20,000 కూడా ఆదాయం రావడం లేదు. మాకు 10,000 కూడా ఆదాయం రాకుండా పోతుంది. అక్కడికి ఖర్చు 50,000 వస్తుంది. కనకాంబరం పూలు కిలో 500 నుంచి 600 రూపాయల వరకు ధర పలకాల్సి ఉండగా ప్రస్తుతం 400 నుంచి 500 లోపే ఉందని రైతులు అంటున్నారు. దీంతో పూలు కోయడానికి ఖర్చు చేస్తున్న డబ్బులు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు. రాయచోటి నియోజకవర్గంలో 4,000 హెక్టార్లలో పూలు సాగు చేస్తారు. ఇతర పంటలతో పోల్చితే పూల సాగులో నష్టం రాదనే ఉద్దేశంతో సాగు చేస్తే ఇక్కడ కూడా నష్టాలు తప్పడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పుడు 2-3 ఏళ్ళ వంటి మాకేం పరిస్థితి చేత 10 పైసలు చేతికి రాలే. ఏ వల్ల మేము బతకాలా అనేది మాకు ఇప్పుడు దిగులు పుట్టిపోయింది. అట్లయి మేము ఆధారపడి ఇదిలు వదిలిపెట్టేసే రకంలో ఉండాలి చెట్లు. కానీ మేము నీళ్లు లేవు, ఈ వాన రావటంలే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. చెట్లన్నీ ఎండిపోతున్నాయి. కేజీ పూలు చూస్తామా 10 రూపాయలు చామలసేనారాలలో బాగా పోతాయి అనుకుంటే 8 రూపాయలు 6 రూపాయలు కానీ వేయలేదు. అయితే వ్యాపారుల వివరణ మరోలా ఉంది. కరువు నేపథ్యంలో పూలకు గిరాకీ లేదని, కొనుగోళ్లు లేవని వ్యాపారులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో మంచి వ్యాపారం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. పూలు, బంతి పూలు రేటు మార్కెట్ 20 నుంచి పోతా ఉంది. దాంతో ఏం రైతుల దగ్గర లెక్కలు లేవు, పంటలు లేవు. దాంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 3-4 నెలలు కంప్లీట్ పెళ్ళిళ్ళు లేవు. దానివల్ల మార్కెట్ ఏం లేదు. వేరే జాజి పూలు, మల్లెపూలు, అవి కనకాంబరాలు అవి యావరేజ్గా రేటు పోతున్నాయి. కష్టాల సేద్యం చేస్తున్న రైతుకు నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు పోతే మరో పంట అయినా రాకపోదా అని ముందుకు సాగుతున్నారు సాగుదారులు. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ధరలో కొండెక్కి కూర్చున్నాయి. ఒకవేళ 4 రూపాయలు ఎక్కువ పెట్టి కొందామన్నా అన్ని ఎరువులు, పురుగు మందుల అవశేషాలే. దీంతో నగరాల్లో సగటు జీవికి పుష్టికరమైన ఆహారం అందటం లేదు. ఇవన్నీ కాదు, మనమే ఇంటిపైన కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? తాజా కూరగాయలు, ఆకుకూరలు ఇలా తెంపి అలా వండుకోవచ్చని ఆలోచించాడు ఓ హైదరాబాదీ. తన మేడపై పచ్చదనం ఉట్టిపడే రూఫ్ టాప్ గార్డెన్ ఏర్పాటు చేశాడు. బ్రతుకు తెరువు కోసం నగరబాట. 4 గోళ్ల మధ్య ఉద్యోగం చేస్తున్న మొక్కలన్నా, పచ్చని పంటలన్నా అమితమైన ప్రేమ. గ్రామీణ ప్రాంతాల్లోకెళ్లి వ్యవసాయం చేయకుండా నగరంలోనే రూఫ్ టాప్ గార్డెన్ ఏర్పాటు చేశాడు. ఇంటికి కావాల్సిన కూరగాయలను తక్కువ ఖర్చులో, రసాయన ఎరువులు, అవశేషాలు లేకుండా పండిస్తున్నాడు. అన్నిటికీ మించి తాజా కూరగాయలు పొందుతున్నాడు. ఇదో నందనవనం. ఎటు చూసినా పచ్చదనం పరిమళిస్తుంది. ప్రకృతి అందాలకు నిలయంగా కనువిందు చేస్తుంది. కాంక్రీట్ జంగల్లో గ్రీనరీతో సరికొత్త శోభను తీసుకువస్తున్నాడు ఈ హైదరాబాద్ యువకుడు. మొక్కలపై ఉన్న మమకారంతో తన ఇంటినే ఓ పచ్చని వనంలా మార్చేశాడు. రూఫ్ టాప్ గార్డెన్ ఏర్పాటు చేసి స్థానికులతో ఔరా అనిపిస్తున్నాడు.
న్యూయార్క్, లండన్, దక్షిణ అమెరికా ఆయా దేశాల్లో ఈ మధ్యకాలంలో రూఫ్ టాప్ గార్డెన్లకు క్రేజ్ బాగా పెరిగింది. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే హైదరాబాద్ నాగోల్కు చెందిన సాయి రూఫ్ టాప్ గార్డెన్ ని ఏర్పాటు చేశాడు. కేవలం 3.5 నెలల్లోనే వందల్లో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పరిమళింపచేస్తున్నాడు. సాయి ఇంటి టెర్రస్ పైకి ఎంటర్ అవ్వగానే పచ్చదనంతో పరవశించిపోవాల్సిందే. ముందుగా కనిపించే మొక్కజొన్న చెట్లు అందరినీ కట్టిపడేస్తాయి. ఈ రూఫ్ టాప్ గార్డెన్లో ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు ఇలా అన్నింటినీ పండిస్తున్నాడు. రూఫ్ టాప్ గార్డెన్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు సాయి. నేల మీద పండించే పంటలకు ఇలా రూఫ్లపై పెంచే వాటికి వ్యత్యాసం ఉంటుంది. జాగ్రత్తలు కూడా అదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మొక్కకు రూట్ స్పేస్ ఎక్కువగా ఉండే విధంగా కంటైనర్లను సిద్ధం చేసుకున్నాడు. మొక్కలకు అనువైన మట్టిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో మొక్కకు వాటి ఎదుగుదలను బట్టి కంటైనర్లను ఎంచుకున్నాడు. ఒక్కో కంటైనర్లో కేవలం ఒక మొక్కను పెంచడమే కాకుండా మల్టీ క్రాప్స్ పెంచుతున్నాడు. వర్మీ కంపోస్ట్, కోకోపిట్, రెడ్ సాయిల్ ని ఉపయోగించి మొక్కలు పెంచాడు. మొక్కలు ఆశించిన స్థాయిలో పెరుగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు సాయి. What did I use for this garden? Now for the past 3 to 3.5 years we have been using potting mix which consists of 1 portion of vermicompost, 1 portion of coco peat and just a handful of red mud. There are some people who say that that much of coco peat might do a bit harm to the plants and all that, but believe me, the results are here for all of you to see, and I don't find any particular sort of problem in my garden, and rather this kind of a mix has I feel it's because of that I'm getting this kind of growth out there. మేడ పైన ఏ కాస్త స్థలం ఉన్నా అక్కడో మొక్క పెరగాల్సిందే. ప్లాస్టిక్ కుండీల్లో పెంచడమే కాకుండా పందిళ్లను ఏర్పాటు చేసి వాటిలో బూడిద గుమ్మడికాయ, బీరకాయ మొక్కలు పెంచుతున్నాడు. ఇప్పుడు అవి కాపుకు వచ్చాయి. హైదరాబాద్లో నీటి ఎద్దడి ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలను పెంచడం ఎలా, వాటిని సంరక్షించడం ఎలా అనే ప్రశ్నలకు సొల్యూషన్ చెప్పాడు హైదరాబాదీ కుర్రాడు. ఆధునిక పద్ధతుల్లో నీటి ఎద్దడికి ఫుల్ స్టాప్ పెట్టాడు. భాగ్యనగరంలో రోజువారీ అవసరాలకు వినియోగించుకోవడానికే నీటి వసతులు లేని పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా పచ్చని మొక్కల్ని పెంచుతున్నాడు సాయి. మొక్కల పెంపకానికి ఆధునిక యంత్రాల సహకారం తీసుకుంటున్నాడు. వాటర్ ట్యాంకర్కు చిన్న మోటార్ని అమర్చి డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నాడు. కుండీల్లో ఉండే మొక్కలకు అవసరమయ్యే నీటిని అందిస్తున్నాడు. సాయి రూఫ్ టాప్ గార్డెన్లో బీరకాయలు, ఆలుగడ్డలు, క్యాబేజీ, గ్రీన్ ఆపిల్, బీన్స్, క్యారెట్, మలబార్ స్పినాచ్, కొత్తిమీర, కార్న్, ఎగ్ ప్లాంట్, టమాటా, రాడీస్, బీట్రూట్, సోంపు, లెమన్ గ్రాస్, బూడిద గుమ్మడి, పాలకూరలతో పాటు పూల మొక్కలు ఉంటాయి. Throughout my garden you might be seeing that there are some kind of cuts that they are there. You can also see some kind of these things. Now these are usually the work of a certain type of worm which is called as cutworm, and many times what it can do is that it can really wipe out your entire plant if you're not careful. In the initial stages when my cabbage was a bit young and I did not have this kind of a growth out here, I was a bit careful. I was coming and removing some of the cabbages which were very badly infected, or I was hand picking out those cutworms.
But once I started having this kind of a diversity, what happens is that even cutworms were not much of an issue, because they are essentially eating leaves and there are too many leaves out there. And because I was essentially maintaining my soil pH balance and the soil biology well, what happens is that you won't have an outbreak of it. So although you might find that some of the leaves do not look those picture perfect, but still it is not stopping the yield from coming. So that's what we are looking, right? Having a diversity which is leading to natural pest management without much of the work from the gardener's side. వర్మీ కంపోస్ట్, కోకోపిట్, రెడ్ సాయిల్ మట్టిలో సాంద్రతను పెంచుతాయి. దీనివల్ల మొక్కలు ఏపుగా ఎదిగి మంచి కూరగాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే వీటి తయారీకి ప్రత్యేకంగా వర్మీ వాష్ సెటప్ను మేడ మీదే ఏర్పాటు చేసుకున్నాడు. What I did was that this is a pipe which is coming from a Syntex tank up there, and this gets connected to a small motor. Now this is a less than half HP motor, and I required that motor so as to give me enough pressure to water the whole garden. Now whenever water is there at a height, definitely it is going to flow to any part which is below that. But what happens is that because this whole setup is a bit complicated, I really could not planning it in that way becomes a bit of an issue. So what I did was that I put in a small motor so that I can switch it on every day for about an hour or so, and within that hour what happens is you can just come here. What we did was and this was done by Sai Kalyan, who's holding the camera, and Madhu, who's not here today. What they did was they did this lovely planning. You have this PVC pipe which is coming here, and this gets connected to the drip, right? And if I go further, you can see that here, can you see this? ఆహార కొరత రానున్న కాలంలో ప్రపంచ దేశాలను పీడించే పెద్ద సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎవరి ఇంటిలో వారు వినియోగించుకునే ఆహారాన్ని పండించుకోగలిగితే కొంతవరకైనా ఆహార కొరతకు చెక్ పెట్టొచ్చు. కూరగాయలు కొనాలని పెద్ద పెద్ద బ్యాగులతో మార్కెట్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటి కోసమే జేబులు గుల్ల చేసుకోని అవసరం లేదు. ఈ హైదరాబాదీ చేసిన దాంట్లో మనం కొంచెం ప్రయత్నం చేసినా ప్రభుత్వాలపై తిట్ల పురాణం అవసరమూ లేదు.